అతని కళ్ళల్లో కాలం చల్లి 30 లక్షల రూపాయలు దొంగలు తీసుకెళ్లడం జరిగింది. ఆ రాబరీ కేసులో ఒక సస్టైన్ ఇన్వెస్టిగేషన్ చేసి నేరస్తులు ఎవరు అనేది ఐడెంటిఫై చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత దీంట్లో 6 నేరస్తులు అని చెప్పి నిర్ధారణకు రావడం జరిగింది. ఈ 6 నేరస్తులు దీంట్లో మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ జీషాన్, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ అన్సారీ, మహమ్మద్ సల్మాన్ ఖాన్, షేక్ ఇమ్రాన్, షహబాజ్ ఖాన్. వీళ్ళలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. దీంట్లో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు జీషాన్ అని. తర్వాత షేక్ ఇమ్రాన్ ఫుట్వేర్ బిజినెస్ చేస్తున్నాడు. గ్రాండ్ ఫుట్వేర్ షాప్ అట్ జతా బజార్లో వాళ్ళ ఫాదర్తో పాటు నాకు కూడా ఫుట్వేర్ బిజినెస్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు సామాన్య జీవితం ఫ్రూట్ వెండర్, అలాగే బీకామ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒకరు ఉన్నాడు. ఇంకొకరు ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మొత్తం ఈ 6. అయితే ఈ మనీ కలెక్షన్ ఏజెంట్ గ్రామం తప్పకుండా ప్రతిరోజు కూడా షాప్ టు షాప్ పెట్టి ఆ రోజు కావాల్సినటువంటి మనీ కలెక్ట్ చేసుకొని జతా బజార్లో స్టార్ట్ అయ్యి ఏరియా అంతా కలెక్ట్ చేసుకుంటారు. ప్రతి ఊరికి సుల్తాన్ బజార్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైనల్ డెస్టినేషన్ లో ఒక బ్యాంక్ లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ షాప్ లోనైతే ఈ డబ్బులు కలెక్ట్ చేస్తారో ఒక వన్ ఆఫ్ ది షాప్స్ లో ఫుట్వేర్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేసి ఈ మనీ కలెక్షన్ ఏజెంట్ ప్రతిరోజు కూడా ఎలా తీసుకెళ్తారని తెలియజేసి వాళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో ఈ నేరానికి పాల్పడడం జరిగింది. దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో ఈ ఈ సల్మాన్ ఖాన్ గతంలో కూడా 2009లో కూడా ఒక క్రిమినల్ కేసులో అటెంప్ట్ పాడే కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. మిగతా వాళ్ళ మీద ఎలాంటి నేరం చరిత్ర లేదు. ఈ నేరం చేయడానికి ముఖ్యంగా వాళ్ళకి ఐడియాస్ రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ షాపుల నుంచి కూడా ఈ డబ్బులు ఇన్స్టాల్మెంట్ ఏదైతే ఉందో ఎవ్రీడే కలెక్ట్ చేసుకొని పోతారు. కాబట్టి వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, ఎలా పెట్టుతున్నారు, ఏం చేస్తున్నారు అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మొబైలైజ్ చేసి ఎంక్వైరీ కాల్ చేయడం జరిగింది. ఈరోజు ఈ 6 కూడా అరెస్ట్ చేసి కోర్టులో మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ లెడ్ బై కోటిరెడ్డి, అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ వారు చాలా కష్టపడి న్యూస్ బయటికి లాగి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇంకా దాదాపుగా 30 లక్షలలో 26,70,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. ముందుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు 40 లక్షలు లాస్ అయిందని చెప్పడం జరిగింది కలెక్షన్ ఏజెంట్స్. తర్వాత వాళ్ళ అకౌంట్స్ అని కూడా చూసుకొని అది 30 lakhs పోయిందని చెప్పి దాన్ని సంబంధించడం జరిగింది. టోటల్ 30 lakhs 26,70,000 మనీ ఇక్కడ రికవర్ జరిగింది. ఈ ఈస్టర్న్ టాస్క్ ఫోర్స్ టీమ్ని ఈ కేసు డిటెక్ట్ చేసినందుకు మన కోటిరెడ్డి గారిని వారి యొక్క టీం మెంబర్స్ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.